27 మంది కొత్త ఇన్ఛార్జీలతో వైసీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. రెండో జాబితాలో 16 కొత్త ముఖాలు తెరపైకొచ్చాయి. 4 ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. 11 మంది సిట్టింగ్ల సీట్లు గల్లంతయ్యాయి. వారసుల రూపంలో 6 సిట్టింగ్లకు ఊరట దొరికింది. ఫస్ట్ లిస్ట్ తో కలిపి ఇప్పటి వరకు 38 స్థానాల్లో మార్పులు చేశారు. అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, అనంతపురంలోనే మార్పులు చోటు చేసుకున్నాయి. 2-3 రోజుల్లోనే 3వ జాబితా కూడా రిలీజ్ చేయడానికి సిద్ధపడుతోంది వైసీపీ సెకండ్ లిస్ట్ అయితే వచ్చేసింది. మొత్తం 27 మందితో కూడిన రెండో జాబితాను నిన్న రాత్రి ప్రకటించింది వైసీపీ. మరి సెకండ్ లిస్ట్ లో ఎంత మందికి చీటీ చిరిగింది? ఈసారి టికెట్ కోల్పోయిన వాళ్ళెవరు? సిట్టింగ్ ఎంపీల్లో నిరాశ ఎదురైంది ఎవరికి? వైసీపీ అధిష్టానం చేసిన మార్పులు చేర్పులేంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లిస్ట్ లో 11 మంది, సెకండ్ లిస్ట్ లో 27 మంది. 2-3 రోజుల్లోనే 3వ జాబితా. మరి థర్డ్ లిస్ట్ లో సీటు గల్లంతయ్యేది ఎంతమందికి? అదిగిదిగో అటు ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. మొదటి జాబితా ప్రకటించిన 4 వారాల తర్వాత సెకండ్ లిస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. మొదట 11 మందిని, ఇప్పుడు 27 మందిని, మొత్తంగా 38 మంది ఇన్ఛార్జీల్ని ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే సెకండ్ లిస్ట్లో మాత్రం ఎంపీ టికెట్స్ కూడా అనౌన్స్ చేసింది. అనంతపురం, హిందూపురం, అరకు పార్లమెంట్ స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది. అలాగే 4 సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది వైసీపీ. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి, కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవని అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. ఇక మిగతా మార్పుల్ని చూస్తే రాజాంకు తాలే రాజేష్ను, అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ను, పాయకరావుపేటకు కంబాల జోగోలును, రామచంద్రపురానికి పిల్లి సూర్యప్రకాష్ను, పి గన్నవరానికి విప్పర్తి వేణుగోపాల్ను, జగ్గంపేటకు తోట నరసింహంను, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావును, రాజమండ్రి రూరల్కు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, పోలవరానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరికి బిఎస్ మక్బూల్ అహ్మద్ను, ఎర్రగొండపాలెంకు తాటిపర్తి చంద్రశేఖర్ను, ఎమ్మిగనూరుకు మాచాని వెంకటేష్ను, తిరుపతికి భూమన అభినయ్ రెడ్డిను, గుంటూరు ఈస్టుకు షేక్ నూరి ఫాతిమాను, మచిలీపట్నంకు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టును, చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, పెనుగొండకు కెవి ఉషశ్రీచరణ్ను, పాడేరుకు మత్స్యరాస విశ్వేశ్వరరాజును, విజయవాడ సెంట్రల్కు వెల్లంపల్లి శ్రీనివాసరావును, విజయవాడ వెస్టుకు షేక్ ఆసిఫ్ను ఇన్ఛార్జీలుగా నియమించింది వైసీపీ. సెకండ్ లిస్టులో 11 మంది సిట్టింగులకు షాక్ ఇచ్చారు జగన్. వీళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు కాగా ఒకరు ఎంపీ. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ 11 మంది టికెట్లు కోల్పోయారు. అయితే మరో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వాళ్ల వారసులకు సీట్లిచ్చింది వైసీపీ. మరి థర్డ్ లిస్టులో ఎంతమంది సిట్టింగుల చీటీ చిరగబోతోందో మరో 2-3 రోజుల్లో తేలిపోనుంది. వైసీపీ సెకండ్ లిస్ట్ ని పోస్ట్ మార్టం చేస్తే సంచలనాలు ఎన్నో కనిపించాయి. మొత్తంగా 18 మంది సిట్టింగ్లకు టికెట్ చిరిగిపోతే వారసుల రూపంలో 6 మాత్రం ఊహించిన ఊరట లభించింది. అంటే 11 మంది సిట్టింగ్లకు మాత్రమే నిరాశ ఎదురైనట్లు. ఇక 27 మందిలో సగానికి పైగా కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ, అనంతపురం జిల్లాల్లోనే ఎక్కువ మందికి షాక్లు తగిలాయి. వైసీపీ సెకండ్ లిస్ట్ కంప్లీట్ పోస్ట్ మార్టం ని ఇప్పుడు చూద్దాం. సెకండ్ లిస్టులో 16 కొత్త ముఖాలు, తెరపైకి వారసులు, కుటుంబ సభ్యులు, 11 మంది సిట్టింగ్లకు సీట్లు గల్లంతు. ఇది ఓవరాల్ గా వైసీపీ సెకండ్ లిస్ట్ సారాంశం. రెండో జాబితాలో 27 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల్ని ప్రకటిస్తే అందులో 16 కొత్త ముఖాలు కనిపించాయి. వీళ్లలో 5-6 సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులున్నారు. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి స్థానంలో అతని కుమారుడు అభినయ్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి, గుంటూరు ఈస్టులో షేక్ ముస్తఫా ప్లేస్లో అతని కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు, మచిలీపట్నంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకి, రామచంద్రపురంలో పిల్లి సుభాష్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కు, పోలవరంలో తెల్లం బాలరాజుకు బదులుగా అతని భార్య తెల్లం రాజ్యలక్ష్మికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. ఈ 6 కాకుండా మరో 10 మంది కొత్తవాళ్లున్నారు. హిందూపురం పార్లమెంటు స్థానానికి జె శాంతను ఇన్ఛార్జిగా ప్రకటించారు.
అలాగే రాజాం, అనకాపల్లి, పి గన్నవరం, జగ్గంపేట, కదిరి, ఎర్రగొండపాలెం, ఎమ్మిగనూరు, పాడేరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కొత్త ముఖాల్ని తెరపైకి తెచ్చింది వైసీపీ. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఇన్ఛార్జీల నియామకం జరుగుతోందన్నారు మంత్రి బొత్స. ప్రజాదరణ, సమర్థత, వైసీపీ నాయకత్వంపై ఉండే నమ్మకం ఇవన్నీ చూశాకే ఎంపిక చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉన్న శంకరనారాయణ గారిని, మాలగుండ్ల శంకరనారాయణ గారిని అనంతపురం ఎంపీగా ఆయనకి మరి ఎంపిక చేయడం జరిగింది. అలాగే హిందూపూర్ ఎంపీగా శ్రీమతి జోలదరాశి శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు. ఆ ఎంపీగా శ్రీమతి కొట్టుగుళ్ళ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు, ఆ డాక్టర్ తాళే రాజేష్ని ఆయన. సెకండ్ లిస్ట్ ని గమనిస్తే అత్యధికంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 చోట్ల మార్పులు జరిగాయి. ఆ తర్వాత ఉమ్మడి విశాఖ, అనంతపురం జిల్లాల్లో 5 చొప్పున చేంజెస్ చేసింది వైసీపీ. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 చోట్ల, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 చోట్ల మార్పులు జరిగాయి. అలాగే శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇన్ఛార్జీల్ని మార్చింది. మరి థర్డ్ లిస్ట్లో ఏ జిల్లాల్లో ఎంతమందిని మార్చనుందో చూడాలి.